ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. ఈ వాక్యము కీర్తనకారుడైన దావీదు దేవుని ప్రశంసిస్తూ రాసినదే అయినా ఆ మాటలు దేవుని శక్తి యొక్క ఉనికిని చాటి చెబుతున్నాయి. దేవుని నామము సర్వశక్తి గలది. అది అన్ని నామముల కన్నా ఘనమైనది. ఆ నామములోని శక్తి సమస్తమును జయించగలదు. ఆయన నామమున రక్షణ, శాంతి, జయము, ఆశీర్వాదము ఉన్నది. అది శక్తివంతమైన శబ్దము. దేవుని నామము జీవం లేని వాటిలో జీవము పుట్టించగలదు. ఆయన నామములో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన తండ్రిని చేరుతుంది. ఆయన శక్తి పరిమితమైనది కాదు, అది అపరిమితమైనది. అది అంతటా వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ మన జీవితాల్లోని అంధకారమును తొలగించగలదు. ఆయన నామముననే స్వస్థత, పరిస్థితులపై జయము, ఆత్మీయ జీవితంలో జయము కలుగుతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో యేసు ఇలాగు పలుకుచున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి తిని అని అంటున్నాడు. ఆయన నామమున రక్షణ, శాంతి, స్వస్థత, ధైర్యము, ఆదరణ అనేకులు పొందుకున్నట్లు మనం బైబిల్లో చూడగలము. గనుక సర్వశక్తి గల దేవుని నామం మీదనే ఆధారపడదాము. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకే నీకు వందనాలు. అయ్యా, నీ నామమున ఉన్న శక్తిని ఎరిగి నీ మీద ఆనుకుంటున్నాను. నాకు నా ఆత్మీయ జీవితంలోనూ భౌతిక జీవితంలోనూ జయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.